మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, మన నిత్య జీవితంలో ప్రతి చర్య కూడా చట్టాలకి అవినాభావ సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి చట్టాల మీద అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరం. ఈ వీడియోలో మనము ఈ పుస్తకాన్ని నేనే రూపొందించాను. ఈ పుస్తకంలో పొందపరిచినటువంటి ఒక అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పుస్తకంలోని విషయం ఏంటి అంటే, ఒక ప్రశ్న ఏంటి అంటే కేవియట్ అంటే ఏమిటి అనే అంశాన్ని ప్రశ్నను ఇస్తూ దానికి సమాధానం కూడా వివరణ ఇవ్వడం జరిగింది. మిత్రులారా, మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం అమలు ఉన్నది. ఈ సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ చట్టం ఏం చెప్తుంది అంటే, ఏదైనా ఒక సివిల్ వివాదము ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా రెండు సమూహాల మధ్య ఏర్పడినప్పుడు న్యాయస్థానము ఆ వివాదాన్ని ఎలా పరిష్కరించాలో చెప్పే చట్టమే ఈ సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం. ఇందులోని సెక్షన్ 148A కేవియట్ అనే అంశం గురించి తెలియపరుస్తుంది. కేవియట్ అంటే ఏంటి అంటే, ముందు జాగ్రత్త పడటం లేదా ముందు మాకు తెలియపరచండి అని చెప్పడం అని అర్థం. అంటే ఎవరైనా ఒక వ్యక్తి మనకు తెలియకుండా మన ప్రాపర్టీ మీద ఏదైనా కోర్టు ఆర్డరు తీసుకుంటాడన్న అనుమానం మనకు ఉంటే అతనికి కేవియట్ నోటీసు పంపించి న్యాయస్థానంలో కేవియట్ పిటిషన్ దాఖలు చేసుకోవాలి. మనం కేవియట్ పిటిషన్ దాఖలు చేసుకున్నప్పటి నుంచి అది 90 రోజుల కాల వ్యవధిని కలిగి ఉంటుంది. ఆ 90 రోజుల లోపు అవతల వ్యక్తులు ఎవరైనా సరే ఆ న్యాయస్థానంలో మన మీద కేసు వేసి ఆర్డర్ పొందే ప్రయత్నం చేసినప్పుడు న్యాయస్థానము పలానా వ్యక్తి కేసు వేశాడు అని చెప్పి మనకు తెలియపరుస్తుంది. అప్పుడు మనము న్యాయస్థానంలో ఆ కేసుకు సంబంధించిన అంశాలను పొందపరుస్తూ వివరణ ఇచ్చుకునే వెసులుబాటు మనకు ఉంటుంది. అంటే అవతల వ్యక్తి న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించి ఎలాంటి ఆర్డర్లు పొందకుండా నివారణ చేయడం కోసము ఈ కేవియట్ అనే పిటిషన్ మనము ఫైల్ చేసుకుంటాము. సో ఇలాంటి అంశాలను చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకంలో మీకు అర్థమయ్యే పరిభాషలో రాయడం జరిగింది. ఈ పుస్తకం కావాలనుకునేవారు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు పోస్ట్ ద్వారా పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.